కార్మికుల గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. రామచంద్రపురం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియాలో ప్రమాదం జరగడం, కంపెనీలో ప్రమాదం జరగడం, అక్కడికి వెళ్లి కార్మిక శాఖ మంత్రి గారికి పూర్తిగా అవగాహన లేకుండా ముగ్గురే చనిపోయారని చెప్పడం, ఆయనకి అవగాహన లేదని చెప్పడం కూడా మనం విన్నాం. అయితే 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే నేను 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటికి ఉన్న సమాచారం ముగ్గురు మాత్రమే చనిపోయారు. తర్వాత సుమారు 8 గంటలకి ఏదైతే శిథిలాల కింద ఉండిపోయారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మరి అవన్నీ తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి నేను సవాల్ విసురుతున్నాను. మీకు దమ్ముంటే మీరు నిజాయితీ గల చిత్తశుద్ధితో మీరు కార్మికుల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే క్వశ్చన్లకి ఎవరన్నా సమాధానం చెప్పగలరు. మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈ 5 ఏళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అన్నా పెట్టగలిగారా? ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా? ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి, లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు, వదిలి వెళ్ళిపోయేలా. బీమా డబ్బులు కానీ అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా? 3 నుంచి 4 వేల కోట్లు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జీవో నెంబర్ 1214 అనేది రిలీజ్ చేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఆపలేదా? ఇంకో ముఖ్య విషయానికి వస్తే ఇన్సూర్డ్ పర్సన్స్ 2014లో 5,50,000 మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఉన్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 నాటికి సుమారు 11,50,000 మంది ఉన్నారు ఈఎస్ఐ కార్డు హోల్డర్స్. మరి అదేవిధంగా 2019-24లో 11,50,000 నుంచి 13 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. మరి వీళ్ళంతా యంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉంది? వాళ్ళ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ మీద కేవలం 1,50,000 మందే. పైగా ఈ కరోనా మహమ్మారి అనేది 1.5-2 సంవత్సరాలు ఏడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదైన ఆయన. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి. ఈఎస్ఐలో సుమారు ప్రతి రోగానికి వైద్యం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనిషికి 10 లక్షలు చెప్పిన ఇన్సూర్డ్ పర్సన్స్కి కేటాయించడం జరుగుతుంది. మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే 1,50,000 మంది మాత్రమే ఎందుకు పెరిగారు? ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎవరో పని చేయక కియా ఆటోమొబైల్స్ అనేది ఉండేది. కియా ఆటోమొబైల్స్ని ఏదైతే ఊరింట్లో మాధవ్ ఉన్నాడో ఆయన స్వార్థం కోసం, ఆయన డబ్బు సంపాదించడం కోసం ఆ కియా ఆటోమొబైల్స్ వాళ్ళని చిత్రహింసలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు. అదేవిధంగా విశాఖ గర్జన జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈ అధికారులు సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీ వాళ్ళని కంపెనీలకు పంపి మరి డబ్బులు దండుకోలేదా అని అడుగుతా ఉన్నాను. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్లకైనా రివ్యూ పెట్టారా? నేను 30వ తారీఖు 7వ నెలలో విశాఖపట్నంలో ఇటు అధికారులతోని, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యంతోని, అదే విధంగా కార్మికులతోని, ముగ్గురితోని రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది. అక్కడ జరిగిన అవినీతిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళు చేసిన పని ఏంటంటే 85 హై రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటే 256కి పెంచి సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలని పిలిచిన, ముఖ్యంగా గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు ఒకరికి, ప్రోయాక్టివ్ ఏజెన్సీలు ఒకరికి ప్రముఖంగా వాళ్ళకి ఇచ్చి 150 ఫ్యాక్టరీలు పైబడి వాళ్ళకి ఆడిటింగ్కి ఇచ్చి అధికారులు కుమ్మక్కు చేసి వాళ్ళని నరక యాతన అనిపించేలా చేశారు.